Hi students, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్. మనకు ఇండియన్ డిఫెన్స్ కు సంబంధించి మన దేశంలో కొన్ని సబ్మెరైన్లను మనమే తయారు చేసుకుంటున్నాం. అయితే వీటిలో మనము కే మిజైల్స్ ను వాడుతున్నాం, కలాం మిజైల్స్ ను. మరి మన ఇండియన్ నేవీ అనేది భారతదేశంలో స్వతహాగా తయారు చేసుకున్నటువంటి సబ్మెరైన్ల విషయానికి వచ్చినట్లయితే ఐఎన్ఎస్ అరిహంత్ అనమాట, ఐఎన్ఎస్ అరిఘాత్ అనమాట, అదే విధంగా ఐఎన్ఎస్ అరిధిమాన్ అనమాట. చూడండి, ఐఎన్ఎస్ అరిహంత్ను మనము ఏమంటామమ్మా అంటే S2 అంటాం. మనం ఐఎన్ఎస్ అరిహంత్ను ఏమంటామమ్మా S2 అంటాం. మనం ఐఎన్ఎస్ అరిఘాతును మనము S3 అంటాం. ఐఎన్ఎస్ అరిధిమాన్ను S4 అంటాం. దాని కోడ్ అన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇప్పుడు మనము ఐఎన్ఎస్ అరిహంత్ను 2009 జూలై 26న జాతికి కార్గిల్ దివాస్ రోజున అంకితం చేయడం జరిగింది. ఐఎన్ఎస్ అరిఘాత్ అనేది 2017 నవంబర్ 19ల మనం జాతికి అంకితం చేయడం జరిగింది. ఐఎన్ఎస్ అరిధిమాన్ అన్నమాట 2021 నవంబర్ 23న మనం జాతికి అంకితం చేయడం జరిగింది. చూడండి, మరి ఇవి మన దేశంలో తయారు చేసుకున్నాయి కదా. మరి మన దేశం కాకుండా ఇతర దేశాల నుండి మనం కొన్ని సబ్మెరైన్లను మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఏంటివో చూడండి, ఇక్కడ ఫ్రాన్స్ నుండి ఐఎన్ఎస్ కలవరి, ఐఎన్ఎస్ కందేరి దిగుమతి చేసుకున్నవి. అదేవిధంగా జర్మనీ నుండి ఐఎన్ఎస్ శిశు మార్, ఐఎన్ఎస్ శంకుష్, ఐఎన్ఎస్ షల్కి, ఐఎన్ఎస్ శంకుల్. ఓకేనా? ఇక్కడ ఐఎన్ఎస్ శిశుమార్, ఐఎన్ఎస్ శంకుష్, ఐఎన్ఎస్ షల్కి, ఐఎన్ఎస్ శంకుల్ ఇవన్నీ కూడా జర్మనీ నుండి దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా రష్యా నుండి చూడండి, మనకు ఐఎన్ఎస్ సింధు ఘోష్, సింధు రత్న, సింధు విజయ్, సింధు ధ్వజ్, సింధు కేసరి, సింధు రాజ్, సింధు కీర్తి అండ్ సింధు రాష్ట్ర. సో ఈ మిజైల్స్ ని మనము ఇతర దేశాల నుండి, కొన్ని మనం ఫ్రాన్స్ నుండి, కొన్ని జర్మనీ నుండి, కొన్ని రష్యా నుండి మనం తయారు చేసుకున్నాం. ఓకేనా? దీంట్లో మనం పంచేంద్రియ అనేటటువంటి సోనార్లను కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఉపయోగించడం జరుగుతూ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఆఫీసర్స్. చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్, రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్. మనకు ఇండియన్ డిఫెన్స్ కు సంబంధించి మన దేశంలో కొన్ని సబ్మెరైన్లను మనమే తయారు చేసుకుంటున్నాం. అయితే వీటిలో మనము కే మిజైల్స్ ను వాడుతున్నాం, కలాం మిజైల్స్ ను. మరి మన ఇండియన్ నేవీ అనేది భారతదేశంలో స్వతహాగా తయారు చేసుకున్నటువంటి సబ్మెరైన్ల విషయానికి వచ్చినట్లయితే ఐఎన్ఎస్ అరిహంత్ అనమాట, ఐఎన్ఎస్ అరిఘాత్ అనమాట, అదే విధంగా ఐఎన్ఎస్ అరిధిమాన్ అనమాట. చూడండి, ఐఎన్ఎస్ అరిహంత్ను మనము ఏమంటామమ్మా అంటే S2 అంటాం. మనం ఐఎన్ఎస్ అరిహంత్ను ఏమంటామమ్మా S2 అంటాం. మనం ఐఎన్ఎస్ అరిఘాతును మనము S3 అంటాం. ఐఎన్ఎస్ అరిధిమాన్ను S4 అంటాం. దాని కోడ్ అనమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇప్పుడు మనము ఐఎన్ఎస్ అరిహంత్ను 2009 జూలై 26న జాతికి కార్గిల్ దివాస్ రోజున అంకితం చేయడం జరిగింది. ఐఎన్ఎస్ అరిఘాత్ అనేది 2017 నవంబర్ 19ల మనం జాతికి అంకితం చేయడం జరిగింది. ఐఎన్ఎస్ అరిధిమాన్ అనమాట 2021 నవంబర్ 23న మనం జాతికి అంకితం చేయడం జరిగింది. చూడండి, మరి ఇవి మన దేశంలో తయారు చేసుకున్నాయి కదా. మరి మన దేశం కాకుండా ఇతర దేశాల నుండి మనం కొన్ని సబ్మెరైన్లను మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఏంటివో చూడండి, ఇక్కడ ఫ్రాన్స్ నుండి ఐఎన్ఎస్ కలవరి, ఐఎన్ఎస్ కందేరి దిగుమతి చేసుకున్నవి. అదేవిధంగా జర్మనీ నుండి ఐఎన్ఎస్ శిశు మార్,
ఐఎన్ఎస్ శంకుష్, ఐఎన్ఎస్ షల్కి, ఐఎన్ఎస్ శంకుల్. ఓకేనా? ఇక్కడ ఐఎన్ఎస్ సుషుమార్, ఐఎన్ఎస్ శంకుష్, ఐఎన్ఎస్ షల్కి, ఐఎన్ఎస్ శంకుల్ ఇవన్నీ కూడా జర్మనీ నుండి దిగుమతి చేసుకున్నారు. అదేవిధంగా రష్యా నుండి చూడండి, మనకు ఐఎన్ఎస్ సింధు ఘోష్, సింధు రత్న, సింధు విజయ్, సింధు ధ్వజ్, సింధు కేసరి, సింధు రాజ్, సింధు కీర్తి అండ్ సింధు రాష్ట్ర. సో ఈ మిజైల్స్ ని మనము ఇతర దేశాల నుండి, కొన్ని మనం ఫ్రాన్స్ నుండి, కొన్ని జర్మనీ నుండి, కొన్ని రష్యా నుండి మనం తయారు చేసుకున్నాం. ఓకేనా? దీంట్లో మనం పంచేంద్రియ అనేటటువంటి సోనార్లను కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఉపయోగించడం జరుగుతూ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఆఫీసర్స్. చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్, రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.